హోంమంత్రి వంగలపూడి అనితపై తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని అంబటి స్పష్టం చేశారు. అందువల్ల ఆమెకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అయితే తన వ్యాఖ్యలతో మందకృష్ణ మాదిగ మనస్తాపానికి గురై ఉంటే ఆయనకు క్షమాపణ చెబుతానని పేర్కొన్నారు. అనవసరంగా వివాదం సృష్టించి తనకు రాజకీయంగా ఇరికించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఈ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత గారిని నేను విమర్శించాను అని అనుచిత పదజాలంతో నేను విమర్శించాను అనేటువంటి మాట మాట్లాడారు. ఆ పదజాలం ఏంటో ఒకసారి అందరినీ చూడమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అనుచితమైన మాటలు నేనేమీ మాట్లాడలేదు. నేను విమర్శించానని చాలా చోట్ల నా బొమ్మను తయారేసుకుని నాకేం అభ్యంతరం లేదు. గడ్డి దండకు తప్ప నేనే దానికి చింతించేవాడిని కాదు. నేను అనని మాటలు నా నోట్లో పెట్టేసి రాజకీయంగా నన్ను దెబ్బతీయాలని ప్రయత్నం చేయటం ధర్మం కాదు. కమాన్, తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు వచ్చి మాట్లాడమనండి, లేదా తెలుగుదేశంలో ఆమె కమ్యూనిటీకి సంబంధించి మాట్లాడమనండి. ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు మంద కృష్ణమాదిగ గారు, ఐ రెస్పెక్ట్ హిమ్. నేను రాష్ట్ర హోంమంత్రి అనిత గారికి క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదు, చెప్పను కూడా. కానీ కృష్ణమాదిగ గారిని అడుగుతా ఉన్నా, కృష్ణమాదిగ గారు నిజంగా నేనున్న మాటలు మా మాదిగ కుల గౌరవాన్ని తీసినవి అని మీరు ఒక మాట చెప్పండి. ఆవిడ చెప్పండి, మీకు క్షమాపణ చెప్తాను నేను. మీరు ఫీల్ అయితే, అది నిజమైతే కృష్ణమాదిగ గారి దగ్గరకు వచ్చి చెప్పమన్నా చెప్తా, పత్రికా ముఖ్యంగా చెప్పమన్నా చెప్తా. గర్వం నేను. ఈ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత గారిని నేను విమర్శించాను. సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ షూటింగ్ సందర్భంగా